హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి ప్రభు 5 నెలలు కూడా కరుణించి కాపాడి 6వ నెల మొదటి ప్రభు దినమందు మనల్ని సజీవులు ఉంచి సజీవులు కదా నిన్ను ఆరాధించెదరు. కాబట్టి ప్రభు ఇచ్చిన కృపను బట్టి దేవునికి మహిమ చేద్దాం. హల్లెలూయా. ఒక మాట జ్ఞాపకం చేస్తాను. 145వ కీర్తన మొదటి 7 వచనాలు చదవండి. 145వ కీర్తన. నీ నామమును నిత్యము సన్నుతించెదను, అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామము స్తుతించెదను. యెహోవా మహత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రం నొందదగినవాడు, ఆయన మహత్యము గ్రహింప శక్యము కానిది. ఒక తరము వారు మరి ఒక తరము వారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు, నీ పరాక్రమ క్రియలను తెలియజేయుదురు. మహోన్నతమైన నీ ప్రభావ మహిమను, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదను. నీ భీకర కార్యముల విక్రమమును మనుషులు వివరించెదరు. నేను నీ మహత్యమును వర్ణించెదను, నీ మహాదయాళుత్వమును గూర్చిన కీర్తిని వారు ప్రకటించెదరు, నీ నీతిని గూర్చి వారు గానము చేసెదరు. మరలా మొదట వచ్చిన ఒకసారి చూడండి. రాజువైన నా దేవా, నిన్ను గణపరచెదను, నీ నామమును నిత్యము సన్నుతించెదను. భక్తుడు దేవుని స్తుతిస్తూ రాజువైన నా దేవా, నా దేవ. మన దేవుడు రాజు మనకి. హల్లెలూయా. ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభులకు ప్రభు. ఆయన ఆరాధించే విషయంలో నీతి, నిజాయితీ, యథార్థత, పరిశుద్ధత ఉండాలి. ఆరాధిస్తున్నామంటే కాదు, నీతి. ఎందుకంటే దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ యథార్థముగా ఆరాధించవలెను. యథార్థత లేకుండా మనం ఆరాధిస్తుంది దేవునికి మహిమ ఏమాత్రం కూడా కాదు. మన ఆరాధనలో హృదయపూర్వకముగా దేవుని ఆరాధించే విషయంలో పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో మనం దేవుణ్ణి ఆరాధించే. రాజువైన నా దేవా, నిన్ను గణపరచెదను, నిన్ను నేను గణపరచెదను, నీ నామమును నిత్యము సన్నుతించెదను. నీ నామము నిత్యము స్తుతించబడును గాక. నీ నామము నిత్యము సన్నుతించెదను. అనుదినము నేను నిన్ను స్తుతించెదను. అప్పుడప్పుడు కాదండి, అనుదినము దినము. కనీసం దేవునికి ఒక్కరోజు కూడా మనం లెగిసి ఒక రోజు అయిపోయే వరకు అయ్యో నేను దేవుని స్తుతించాను. హృదయంలో ఎప్పుడు కూడా దేవుని ఇంటిని గురించి, దేవుని గురించి ఆ స్థుతి లోపల ఉండాలి. స్థుతి నీ స్థితిని మార్చును అన్నట్టుగా ఆ స్థుతి అనేది నీ నోట లేకపోతే అది దేవునికి మహిమ. ఏ విషయాన్ని బట్టి అయినా దేవుని మనము స్తుతించాలి, దేవుని నామము సన్నుతించాలి. అసలు ఈ రోజు ఆయన మర్చిపోతే ఎట్లాగండి? దేవుని ఎప్పుడు కూడా మనం స్తుతించాలి, దేవుని యొక్క నామాన్ని గణపరచాలి, దేవుని యొక్క నామాన్ని ఆరాధించాలి. 3వ వచనం చదవమ్మా. యెహోవా మహత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నొందదగినవాడు. దేవుడు మహాత్యము కలిగినటువంటి వాడు, అధిక స్తోత్రము నొందదగినటువంటి వాడు. అధిక స్తోత్రం. పరమందును భూమి మీదను సర్వాధికారము కలిగినటువంటి గొప్ప దేవుడు ఆయన. అధిక స్తోత్రము నొందదగిన వాడు, ఆయనే స్తోత్రార్హుడు. హల్లెలూయా. ఆయన మహత్యము గ్రహింప శక్యము కానిది. ఒక తరము వారు మరి ఒక తరము వారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు. ఒక తరము వారు మరి ఒక తరము వారు, నీ పిల్లలు వారి పిల్లలకు, వారి పిల్లలు వారి పిల్లల నోట దేవుని మాటలు ఇప్పుడు కూడా ఉండాలని యెషయా గ్రంథంలో మనం చదువుతాం. ఒక తరము వారు మరి యొక్క తరము వారి ఎదుట నీ క్రియలను మరి యొక్క తరము వారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు. అంటే ఒకరొకరు మాట్లాడుకుంటారు. నీ పరాక్రమ క్రియలను తెలియజేయుదురు. మహోన్నతమైన నీ ప్రభావ మహిమను, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదను. నీ యొక్క ఆశ్చర్య కార్యములను, నీ ప్రభావమును నేను ధ్యానించెదను. నీ భీకర కార్యముల విక్రమమును మనుషులు వివరించెదరు. నేను నీ మహత్యమును వర్ణించెదను. నేను నీ మహాత్యమును వర్ణించెదను.
నీ మహాదయాళుత్వమును గూర్చిన కీర్తిని వారు ప్రకటించెదరు. ఉమ్. నీ నీతిని గూర్చి వారు గానము చేసెదరు. అది దేవుని స్తుతించమంటే కాదండి, మనం దేవుని స్తుతించినప్పుడు దేవుని నీతిని, దేవుని మనం గణపరచ, దేవునికి చాలా ఇష్టం, దేవుని గణపరచాలి. మనం దేవుని గణపరచకపోతే మనం జీవించే జీవితం అది వ్యర్థం. ప్రతి దాన్ని బట్టి మనం దేవుణ్ణి గణపరచాలి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. 15-16 వచనాలు కూడా చదవండి. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, ఆ. తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదువు. మనకు తగిన కాలమందు ఆహారం ఇచ్చే గొప్ప దేవుడు. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి. నువ్వెంత ఉన్నా కానీ దేవుడు ఆకలిని పుట్టించకపోతే నీవు తినలేవు. దేవుడు నీకు నిద్రనివ్వకపోతే నువ్వు పడక గదికి నీవు వెళ్ళి క్షేమంగా పండుకోలే. సర్వజీవుల యొక్క కనులు నీ వైపు చూచుచున్నవి, దేవుని వైపు చూచుచున్నవి. తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదువు. తగిన కాలమందు నీవు ఆ వారికి జీవులకు ఆహారం ఇచ్చే గొప్ప దేవుడు. 16 వచనం. నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. అది దేవుడంట, ఆయన గుప్పిలి విప్పి తన యొక్క బిడ్డల యొక్క కోరికను ఆయన తృప్తిపరిచే దేవుడు. అందుకే మానవుడు రొట్టె వలన కాక దేవుని నోట నుంచి వచ్చి ప్రతి మాట వలన వారు బ్రతుకుదురు. 21 వచనం చదవండి, ఆఖరి వచనం. వారు నా నోరు యెహోవాను స్తోత్రం చేయును, శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సన్నుతించుదురుగాక. అది శరీరులందరూ కూడా నిత్యము ఆయన యొక్క పరిశుద్ధ నామమును సన్నుతించుదురు గాక. హల్లెలూయా. అందుకే దేవుని నీతిగా, నిజాయితీగా, యథార్థముగా, హృదయపూర్వకంగా ఆరాధించామంటే ఏదో ఆరాధించేసాం, 4 పాటలు పాడేసామంటే హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించటం మనం నేర్చుకోవాలి. మనం చూడటానికి ఎవరు రారండి. దేవుని మహిమ ప్రజల్లోకి రావాలి. నిన్ను నన్ను బట్టి దేవుని యొక్క నామము గణపరచబడాలి. అందుకే హృదయపూర్వక దేవుణ్ణి ఆరాధించి, అందరికి వచ్చిన పాట నేను పాడతాను, కలిసి పాడి హృదయపూర్వక ప్రభు యొక్క నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా, నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా, నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా, నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా, నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా.
ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా, ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా, ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలు నడుచుట నాకెంతో ఇష్టము. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలు నడుచుట నాకెంతో ఇష్టము. నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నిన్ను మించిన దేవుడే లేడయ్యా. నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకొనే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోతును, నీవే రాకపోతే నేనేమైపోతును. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో సంపూర్ణ సంతోషం సంతోషము కలదు. కీర్తనకారుడు 16వ కీర్తన 11వ అంటాడు, నీ సన్నిధానంలో సంపూర్ణ నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు సుఖములు సుఖశాంతులు. అది ఇప్పుడు కాదండి, చనిపోయిన తర్వాత నిత్యం అక్కడ నెమ్మది ఉంటుంది కదా. లాజరు చనిపోబడి దేవదూతల చేత మోసుకొని పోయాడు అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు. అతడు అక్కడ నెమ్మది పొందుచున్నాడు. ధనవంతుడైతే పాతాళంలో యాతన పడుచున్నాడు. దేవుని సన్నిధానంలో సంపూర్ణ సంతోషం. ఆయన లేకపోతే మనం ఇప్పుడు, అందుకే దేవుణ్ణి ఆరాధించేటప్పుడు ఆయన ఎదురుగా పెట్టుకుని హృదయపూర్వకంగా ఆరాధించటం మనం నేర్చుకోవాలి. అందరూ ఆరాధిస్తారు,
మళ్ళీ అది తప్పు పట్టొద్దు నన్ను. ఆరాధించటం వేరు, దేవుని హృదయపూర్వకంగా ఆరాధించటము వేరు. హల్లెలూయా. హల్లెలూయా. మంచిది. దేవుని యొక్క వాక్యం మనం ధ్యానం చేసుకుందాం ఈ ఉదయకాలం. దేవుడు మానవులతో సహవాసం చేయాలని ఆశ కలిగి ఉన్నాడు. ఎవరితోటండి? మానవులతోటి. మనం చూస్తాం, మొట్టమొదటి దేవుడు అన్నీ సృజించాడు. తన నోటి మాట ద్వారా సమస్తం కూడా ఆయన కలుగునుగాక అంటే అవన్నీ కూడా కలిగినాయి. కానీ మానవుడు కలుగునుగాక అని ఎక్కడ అనలే. మానవుణ్ణి మట్టితో చేసి వాని యొక్క నాసికా రంధ్రములో ఊపిరిని ఊదినటువంటి దేవుడు. కాబట్టి మనం అందరం కూడా నాసికా రంధ్రములో ఊపిరి కలిగినటువంటి వారం. ఊపిరి పోతే పరదేశులము ప్రియులా. ఎంత భయం ఈ పాట అంటే. పాట వచ్చిందంటే చాలు, రేపు మనకి ఎప్పుడు అన్నట్టు ఉంటుంది. భయపడకూడదు, అది మనకే పరలోకానికి చేసేది ఒక కీర్తన. ప్రతి దాన్ని బట్టి మనం, ఎందుకంటే క్రైస్తవులు ఏడ్చిన దేవుని స్తుతిస్తారు, చనిపోయిన దేవుని బాధలో ఉన్న దేవుని స్తుతిస్తారు. ఇల్లు కట్టుకున్నా, ఇల్లు లేకపోయినా, ఉద్యోగం వచ్చినా, ఉద్యోగం రాకపోయినా, చెప్పండి, రాకపోయినా కూడా దేవుని ఎన్నున్నా ఏమి లేకపోయినా ఆయన ఉంటే చాలు అనేవాడు ఎప్పుడు కూడా దేవుని స్తుతించగలరు. ఆయన నాకుంటే చాలు అనేవారు ఎప్పుడు కూడా దేవుణ్ణి మహిమపరచ. విశ్వాసం అంటే రూతుకున్న విశ్వాసం ఉండాలి. నవోమి విశ్వాసం స్వార్థం. అన్నీ బాగున్నప్పుడు దేవుడు గొప్పవాడు అన్నదే, నష్టపోయినప్పుడు నన్ను ఇంకా నన్ను నవోమి అనొద్దు, మాడా నన్ను, నా బ్రతుకు చేదైపోయింది. దేవుడు సమృద్ధిగా వెళ్ళాను కానీ రిక్తిరాలుగా దేవుడు నన్ను తిరిగి రాజేశాడు. నన్ను ఇంకా నవోమి అనక మారా అని పిలవండి. తన జీవితాన్ని తనే ఎవరు తగ్గించలేదండి. నువ్వు దేవుళ్ళు ఎంతగా ఉంటే దేవుడు నిన్ను అంతగా అంటే ప్రతి విషయాన్ని బట్టి కూడా కష్టం కలిగినా నష్టం కలిగినా ప్రతి విషయాన్ని బట్టి మన దేవుణ్ణి ఆయన లేకపోతే మనకేమీ లేదండి. దేవుడు తనతో సహవాసం చేయటానికి మొట్టమొదటగా మానవుని సృజించాడు. మంటిని చేసి ఆ యొక్క మంటిని నరునిగా తీర్చిదిద్ది ఆయన యొక్క నాసికా రంధ్రములో ఊపిరి ఊదగా నరుడు జీవాత్మ ఆయను. అయితే ఆ వ్యక్తి తప్పిపోయాడు తనతో స్నేహం చేయటం కొరకే కదండి. అలాగే ఆదాము సృజించిన తర్వాత ఆదాము కూడా స్నేహితులు ఎవరు లేరు. బర్రెలు గొర్రెలు స్నేహంగా ఉంటాయా? తనకి ఎవరు కూడా సహవాసం లేరని చెప్పి తనకు సాటి అయినా సహాయము చేయదునని దేవుడు అనుకున్నాడు. అనుకుని చేశాడు. అందుకే ఇప్పుడు అన్ని కుటుంబాలు చేశాడు. అయితే ఆయనతో సహవాసం చేయాలని నరుడు నిర్మించాడు. అయితే ఆదాము తప్పిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ఆదాము ఇరువురు కూడా తప్పిపోయారు. ఎంత సహవాసం చేశారో 3:8 వచ్చి ఉంటుంది కదా ఆదికాండం. అది నేను చదవలేదు కానీ గుర్తున్నది కూడా చెప్తున్నా. చల్లపూట అంటే ఇద్దరునంట ఆ యొక్క గార్డెన్లో తిరుగుతూ ఉన్నారంట. ఎవరు? ఆదాము అతని భార్య వెళ్ళి తిరుగుతూ ఉంటే దేవుడైన యెహోవా స్వరము విని దేవుడు వారితో సహవాసుడికి వచ్చాడు. కానీ దేవుని స్వరం విని వారు ఏమైపోయారంటండి? యెహోవా ఎదురికి రాకుండా తోట చెట్ల మధ్యన దాగుకున్నారు, తప్పిపోయారు. దేవుని ఉద్దేశం ఏంటంటే మానవులతోటి సహవాసం చేయాలని. అందుకే మన కొరకైనా ప్రాణము పెట్టినటువంటి గొప్ప దేవుడు. మనం చూస్తాం స్నేహాన్ని గురించి బైబిల్లో. దేవుడే మనకి మాదిరి. అబ్రహాముకి దేవుడు స్నేహితుడు, మోషేకి దేవుడు స్నేహితుడు లేదా? తన శిష్యుల్ని ఏమన్నాడు? మీరు నాకు స్నేహితులు. యోహాను 15:15 అంటాడు. యజమానుడు చేయి పని
దాసుడు ఎరుగడు గనుక మిమ్మల్ని దాసులారని పిలవక స్నేహితులారా అని పిలుస్తున్నాడు. ఒక 12:4 అంటాడు, నా స్నేహితులని మీతో నేను చెప్పినది ఏమనగా అంటాడు. లాజరు చనిపోయినప్పుడు యోహాను 11:11 అంటాడు, మన స్నేహితుడైన లాజరును మేలుకొల్పుటకు మనం వెళ్ళిచున్నాం అంటాడు. ఉందామా మాట? ఆయన ఈ మాటలు చెప్పిన తరువాత మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు. అది తన శిష్యులతో చెప్తున్నాడు. మన స్నేహితుడైన ఎంత లాజరు. గొప్ప బంధుత్వం దేవుడు ఇచ్చాడో తెలుసండి. ఆయనకి మనకి కలిగినటువంటి కొన్ని లక్షణాలు నేను జ్ఞాపకం చేస్తాను. ఆయన కాపరి, మనం ఎవరమండి? గొర్రెలం. యోహాను సువార్త 10:11. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. అది సంబంధం. ఆయనకి మనకున్న సంబంధం ఏంట? ఆయనంట కాపరి, గొర్రెల కాపరి. మనం ఎవరమంటే అండి? గొర్రెలం. గొర్రెల కాపరంట గొర్రెల కొరకు ఏం చేస్తాడంటే మంచి కాపరి, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. మన దేవుడు మంచి కాపరండి. ఆయన మంచి కాపరి. దేవుడు ఎవరంటే ఆయన మంచి కాపరి. ఆయన మంచి కాపరి. మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెట్టును. ప్రాణం పెడతాడంతే. కీర్తన 1 అంటాడు కదా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఏమి కలగదా? లేమి కలుగదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. దేవుడు ఉంటే ఆయన నీ కొరకు ఏమైనా చేయగలడు. ప్రాణం పెట్టాడు. ప్రాణం కంటే, ఒక మనిషికి ప్రాణానికంటే విలువైంది ఏమైనా ఉన్నదండి? ఏదీ లేదు. ప్రాణం పెట్టినటువంటి దేవుడు తన సొంత కుమారుని ఇచ్చుటకు వెనుతీయని ఆయన సొంత కుమారుని, పాపము చేసింది మనము, శిక్ష తన కుమారుని మీద పడింది. తండ్రి కోపము మన మీదకి వచ్చినప్పుడు మనల్ని ఉగ్రత నుంచి తప్పించుట కొరకు ప్రభు తన ప్రాణం పెట్టి రక్తము చేత సంధి చేసి నిన్ను నన్ను ఆయన కొన్నటువంటి వాడు, కన్నటువంటి వాడు. మన పిల్లలను మనం కంటే ఆడు మాట వినపోయినా నా కన్న, నా బుజ్జి చెప్తాం కదా. ఎన్నో పేర్లు పెడతాం, చాలా పేర్లు ఉంటాయి. లోకంలో లేని కొత్త పేర్లని పెడతాం. మన మాట వినకపోయినా పర్వాలేదు. మరి దేవుడంట తన స్వరక్తమిచ్చి కొన్నాడు నిన్ను నన్ను. కీర్తన 3 సంతోషం. యెహోవాయే దేవుడని తెలుసుకునుడి, ఆయనే మనలను పుట్టించెను. యెహోవాయే దేవుడని తెలుసుకునుడి, ఆయనే మనలను పుట్టించెను. మనం ఎక్కడ జన్మించాలి, ఎవరికి జన్మించాలి, మన స్థితిగలంతా కూడా ఎవరి చేతిలో ఉన్నాయంటండి? దేవుని చేతిలో. ఆయన చేతిలోనే. ఎవరు ఎక్కడ పుట్టాలనేది ఆయన నిర్ణయము. అది చాలామంది అంటారు అసలు ఇంట్లో నువ్వు పుట్టవలసిన వాడు కాదు అంటారు. అబ్బో, నిర్ణయించేది ఎవరంటండి? దేవుడు. ఆయనే మనలను పుట్టించెను. మనము ఆయన వారము. మనము ఆయన ప్రజలము. ఆయన మేపు గొర్రెలము. ఆయన మేపే గొర్రెలం. ఒకప్పుడు మన బ్రతుకు చూస్తే హెజ్కేలు 16:6 అంటాడు కదా. మన స్థితి చూస్తే హెజ్కేలమ్మ 16:6. అయితే నేను నీ యొద్దకు వచ్చి రక్తంలో పొర్లుచున్న నిన్ను చూచి. మనం ఎవరమంటండి? రక్తంలో పొర్లుచున్నవాడు. మన యొద్దకు వచ్చి అంటే ఆయన ఏం చేశాడంటండి? రక్తములో పొర్లుచున్న నిన్ను చూచి, నీ రక్తంలో పొర్లియున్న నీవు బ్రతుకుమని నీతో చెప్పి తిని. నీవు నీ రక్తంలో పొర్లియున్నను బ్రతుకుమని నీతో చెప్పి తిని. మరియు నేల నాటబడిన చిగురు వృద్ధి అగునట్లు, నేలను నాటబడిన చిగురు వృద్ధి అగునట్లు నేను నిన్ను వృద్ధిలోనికి తేగా దేవుడు తీసుకొచ్చాడు. కానీ తిరుగుబాటు అనేది నీవు ఎదిగి, అంటే మనము మన స్థితిని పైన చూస్తే గనక నీవు పుట్టిన నాడు బయట పారవేయబడితివి.
తర్వాత ఈ నాభి సూత్రము కోయబడలేదు. నీ నాభి సూత్రము అంటే కోయబడలేదు. తల్లి బిడ్డను వేరు చేసే పేగు ఉంటుంది కదా, ఉండదా? ఉంటుంది. దాన్ని ఏం చేస్తారండి మంత్రసానులు, దాన్ని కట్ చేసి లేదా డాక్టర్ గారు దాన్ని కోసి ఆ బంధాన్ని వేరు చేస్తాడు. నీ బ్రతుకు చూస్తే ఆ రీతిగా ఉన్నది. నీ నాభి సూత్రము కోయబడలేదు, శుభ్రమగుటకు నీవు నీళ్లతో కడుగబడలేదుగా. అంటే పాపపు బ్రతుకు, నీచపు బ్రతుకు. నీవు శుభ్రపరచబడలేదు, శుభ్రము చేయబడలేదు. వారు నీకు ఉప్పు రాయకపోయిరి, బట్ట చుట్టకపోయిరి. నిన్నెవ్వరూ కూడా కరుణించలేదు. అయితే ఈ పనులలో ఒకటైనను నీకు చేయవలెనని ఎవరునూ కటాక్షింపలేదు. ఎవ్వరు కూడా వచ్చి నిన్ను చూసి జాలిపడి ఎవడలేడు. దేవుని వాక్యం, ఆ వాక్యం చదువుకుని ఆ స్థితి నాదే అని మనం గ్రహించుకోవాలి. యెరూషలేము నగరం గురించి యెరూషలేముకున్న సౌందర్యం పోగొట్టుకున్న తర్వాత దేవుడు మాట్లాడుతున్న ప్రవక్త ద్వారా. కానీ దేవుని వాక్యం చదివేటప్పుడు నా బ్రతికి ఇదని నీవు నేను గ్రహించగలగాలి. దేవుని వాక్యము చదివేటప్పుడు మనోనేత్రము వెలిగించబడాలి. ఇవాళ చదివేశాం కదా అని భ్రమలు పడద్దు. ఆ వాక్యం చదివినప్పుడు ఆ వాక్యం ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడతాడు. ఆ వాక్యాన్ని బట్టి మన ఆత్మీయ స్థితి ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. అంటే అందుకే దేవునికి విధేయత కలిగి మనం జీవించినప్పుడు దేవుడు మనతో ఖచ్చితంగా ఆయన మాట్లాడతాడు. ఈ పనులలో నీకు ఎవ్వరూ కూడా ఏది కూడా చేయలేదు, ఉప్పు రాయలేదు, నీ నాభి సూత్రము కోయలేదు, నీళ్లతో కడగలేదు, నిన్నెవరు కూడా నీళ్లతో కడగలేదు. అయితే నీ యందు జాలిపడిన వాడు ఒకడునూ లేకపోయెను. నీ యందు జాలిపడిన వాడు జాలిపడినటువంటి వాడు ఒకడు కూడా లేకపోయెను. లేడు. ఒక వ్యక్తిని చూస్తాం కొత్త నిబంధనలో, లోకాసువార్త 10 అధ్యాయాలు మనం చూస్తాం కదా, 30 నుంచి కదా, 30 నుంచి. ఒక మనుషుడు యెరూషలేము నుంచి యెరికోకు వెళుతున్నాడు, దొంగల చేతులు పడ్డాడు. వాడు ఏం చేస్తే అతని వస్త్రములు దోచుకొని అతని కొట్టి కొరప్రాణంతో పడేసిపోయారు. మూలుగుతా ఉన్నాడు చావు బ్రతుకుల మధ్యలో. కొరప్రాణం అంటే ఎట్లా ఉంటుంది? ఇక లాస్ట్ ఇక వెంటిలేటర్ అంటాం కదా, ఆ స్టేజ్ అనుకోండి. అయితే లేవీడు వెళ్ళాడు, అటు నుంచి పక్కగా వెళ్ళిపోయాడు. యాజకుడు వెళ్ళాడు, ప్రక్క నుంచి వెళ్ళిపోయాడు. అయితే ఆ త్రోవని ఒక మంచి సమరయుని వలె ప్రభు వచ్చి పడి ఉన్న వ్యక్తిని చూచి జాలిపడి, మనల్ని చూచి జాలిపడేది దేవుడు ఒక్కడే. నిన్ను చూసి ఎవరు కూడా జాలిపడినా కానీ ఆ జాలి ఒక క్షణం మాత్రమే. నిన్ను నన్ను చూచి జాలిపడేది దేవుడు. అందుకే ఆయన జాలి కలిగినటువంటి దేవుడు. ఆయన దయాళుడు, ఆయన గొప్పవాడు, మంచివాడు. అందుకే దేవునికి మనకున్నట్టు ఆ యొక్క సన్నిహిత సంబంధంలో ఏం సెలవిస్తున్నాడంటే, ఆయన గొర్రెలకు మంచి కాపరి. మనం ఎవరమంటే అండి, ఆయన మేపు గొర్రెలము. హల్లెలూయా. తర్వాత ఆయన మనకు యజమాని. ఆయన ఎవరంటే అండి, యజమాని. మనం ఆయనకి సేవకులము. ఎవరమంటే అండి, సేవకులం. ఆయన మన యజమానుడు, ఆయనకి మనం. ప్రభువు కూడా వచ్చినప్పుడు తను తగ్గించుకునే మనుష్య కుమారుడు పరిచర్య చేయించుకోవటానికి రాలేదు, వచ్చాడండి. అందుకని పరిచర్య చేయించుకోవటానికి రాలేదు, పరిచర్య చేయుటకు అనేకులకు తన ప్రాణ విమోచన క్రయధనం ఇచ్చడానికి ఆయన వచ్చినటువంటి గొప్ప దేవుడు ఆయన. అయితే ఆయన యజమానుడు, అలా గుర్తుపెట్టుకుని, ఆయన కాపరి, మనము గొర్రెలం. ఆయన యజమానుడు, మనము సేవకులం. మలాకీ గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, తన తండ్రిని గణపరచును కదా, దాసుడు తన యజమానిని గణపరచును కదా, దాసుడు తన యజమానిని గణపరచును కదా, తన యజమానుని గణపరచును కదా. నా నామమును నిర్లక్ష్యపెట్టి యాజకులారా, యాజకులని దేవుడు అంటున్నాడు, నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రిని అయితే నాకు రావలసిన ఘనత ఏమాయను. అది ఆయన తండ్రి అయితే నాకు రావాల్సిన ఘనత ఆయనకి ఇచ్చే ఘనత
మన మనుషులను చూస్తే మనుషుల ముందు మనల్ని ఏదో రావాలని చెప్పి వాళ్ళని మనం మెచ్చుకుని మనం వాళ్ళని మెచ్చుకుని ఒక్కటి కాదు, మామూలుగా కాదు. ఆ మెప్పు ఏంటంటే దేవుని కంటే కూడా మనుషులు మెప్పే. ఎందుకంటే మనుషుల మెప్పు దేవుని దృష్టిలో అసహ్యం. దాన్ని మనం ఘనతగా తీసుకుంటాం. మంచిదే, ఘనపరచకూడదని లేదు, కానీ ఎంతవరకు అంటే దేవుని మహిమను తగ్గించి మనుషుల్ని హెచ్చించి బయటికి వెళ్తారు, ఏముండదు అక్కడ. అర్థమైందండి? ఉంటారు. పౌలకు కూడా రాళ్ళు రువ్వినోళ్ళు ఉన్నారు, దండలు వేసిన వాళ్ళు ఉన్నారు, లేరా? అదే రాళ్ళు రువ్వారు. ఆ ఘనతను చూసినప్పుడు వస్త్రాలు చింపుకోవాల్సి వచ్చిందంటూ, వద్దురా నాయన బాబు, లేనిపోయింది, ఎందుకు వచ్చింది ఇది? ఎవరికంటే మహిమ? దేవునికి మహిమ. యజమానులారా, యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయను? నేను యజమానుడనైతే నాకు భయపడేవాడు ఎక్కడ ఉన్నాడు అని సైన్యములకు అధిపతి. దేవునికి భయపడాలి, దేవునికి భయపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం. ద్రాక్షవల్లిని నేను, ఆయన ద్రాక్షవల్లి, మనము తీగలం. దేవునికి మనకున్న సంబంధం పోలిక ప్రభువు చెప్తున్నాడు. ఆయన ఎవరంటండి? ద్రాక్షవల్లి. తండ్రి వ్యవసాయకుడు, మనం ఎవరమంటండి? తీగలం. ద్రాక్షవల్లికి తీగ దానిలో అంటు కట్టబడకపోతే ఏమాత్రము కూడా ఫలిస్తుందా? ఫలించదు. ఒక భూమిలో ఒక చెట్టు ఉన్నదనుకోండి, ఆ చెట్టు భూమి ఎంత లోపలికి వెళ్తే వేరు అంత బలంగా పైకి వచ్చి దాని ఫలాలు ఆ రీతిగా ఉంటాయి. పైన ఉన్న భక్తి ఉన్నదనుకోండి, అది ఎలాగుంటుంది? ఇసుక మీద తన ఇల్లు కట్టినటువంటి బుద్ధిహీనను పోలినది. దేవుని మాట విన్నటువంటి వాడు లోతుగా త్రవ్వి పునాది మీద కడితే వానలొచ్చినా వరదలొచ్చినా ఆ ఇంటి మీద తుఫాను వచ్చి కొట్టినా అది కదలదు, పడిపోదు. దేవుని మాట వినాలి లోతుగా. అంటే ఆత్మీయంగా మనం ఎలా ఉండాలంటండి? ఒక బలమైనటువంటి పునాది మీద కట్టబడినటువంటి వారమై దేవునిలో ఆ రీతిగా వేరుపారి స్థిరపరచబడాలి. ఆదివారం ఇన్ని సగం వాక్యం సగం విడిచిపెట్టేసి చేసేది కాదండి. అది దేవుని కొరకు, దేవుని సన్నిధిలో ఏ రీతిగా కనబడిదను, దేవుని కొరకు నా ఆత్మీయ ఏ రీతిగా ప్రతిష్ఠించుకుంటాను అని దేవునికి మహిమకర. నిన్ను బట్టి దేవుని యొక్క నామము ఘనపరచబడాలి. నిన్ను బట్టి దేవుని నామం దూషించబడకూడదు. ఆయన ద్రాక్షవల్లిని నేను, ఆయన ద్రాక్షవల్లి, మనం ఎవరమంటండి? తీగలము. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు. యేసు అనే గొప్ప ప్రధాన యాజకుడు మన దేవుడు ఎవరంటండి? గొప్ప ప్రధాన యాజకుడు. కనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదము. గొప్ప ప్రధాన యాజకుడు మనం ఎవరంటండి? రాజులైన యాజక సమూహము. ఆయన గొప్ప ప్రధాన యాజకుడు. మనం చూస్తాం కదా, మొట్టమొదటి ప్రధాన యాజకుడు ఎవరండి ఇశ్రాయేలుకి? మర్చిపోయారా? ఇటువంటి ప్రశ్నలు ఎత్తారు ఆదివారం. ఇశ్రాయేలుకి మొట్టమొదటి ప్రధాన యాజకుడు ఎవరు? మరి అదే కదా, అది కూడా ఆలోచన. అసలు ఇది కరెక్టా కాదా? తప్పు ఉప్పు బయటికి రానివ్వండి. ఇశ్రాయేలుకి ఎవరంటండి? మొట్టమొదటి ప్రధాన యాజకుడు అహరోను కంటే కూడా గొప్పవాడు, శ్రేష్టమైనటువంటి యాజకత్వం కలిగినటువంటి వాడు. ఆ యాజకులు వారు సమయం వచ్చినప్పుడు వారు మరణిస్తారు కనుక ఆయనే ప్రధాన యాజకుడిగా వచ్చి నిత్య రక్షణకు ఆయన కారకుడిగా వచ్చి ఆ బలినాయన అర్పించినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన గొప్ప ప్రధాన యాజకుడు, మనము ఉన్నాడు గనుక యాజకులము. ఆయన గొప్ప ప్రధాన యాజకుడు, మనమైతే ఎవరు ఉంటాండి? యాజకులు.
తర్వాత ఆయన బోధకుడు, మనము శిష్యులము. దేవునికి మనకున్న సంబంధాలు మళ్ళీ వేరే టాపిక్ అయిపోద్ది. మళ్ళీ ఆయన మనిషి కుమారుడు, దేవుని కుమారుడు చెప్తే మళ్ళీ వేరే దాంట్లోకి వెళ్ళిపోద్ది. మనిషి కుమారుడిగా దేవుని పని విషయంలో కొంచెం కఠినంగా ఉన్నాడు, దైవత్వ విషయంలో మాత్రం పరిశుద్ధపరిచాడు. దేవుని యొక్క కార్యాలు మనం కొంచెం అర్థం చేసుకోవాలి. ఎందుకు ఆయన కొన్ని విషయాలు కఠినంగా ఉంటాడో, కొన్ని విషయాలు ప్రేమ కలిగి ఉంటాడు. ఆయన కోపంతో మండిపడి, అంటే మనిషి కుమారుడిగా ఆయన ఉన్నప్పుడు దేవాలయాన్ని పాడు చేస్తూ వ్యాపారం చేస్తుంటే ఏం చేశాడండి? కోపంతో వాటినన్నిటినీ పడగొట్టి కొరడాలు పేని రోకలు మార్చువారి యొక్క బలలను పడద్రోసి, నా తండ్రి యొక్క ఇల్లుని మీరు వ్యాపార ఇల్లుగా మీరు చేస్తున్నారని చెప్పి అన్నీ వెళ్ళగొట్టాడు. వాళ్ళు అనుకున్నారు అప్పుడు, తండ్రి నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుచున్నదని లేఖనాన్ని జ్ఞాపకం చేసుకున్నారు. ఆయన దాన్ని ఏం చేశాడంటండి? బాగు చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఆయనకి మనకు కలిగినటువంటి గుణం ఏంటంటే, ఆయన బోధకుడు, మనం ఎవరమంటండి? శిష్యులము. తర్వాత ఆయనకి మనకు కలిగినటువంటి ఇంకొకటి సందర్భం ఏంటంటే, భర్త భార్య సంబంధం. యెహోవా దేవుడి గురించి యెషయా 54 ఏమంటాడండి? నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. భర్త తన భార్యను ప్రేమించినట్టుగా ఎఫెసీ పత్రికలు అంటాడు కదా, 5వ అధ్యాయము 22 నుంచి 32 వరకు మనం చూసినప్పుడు అక్కడ భార్య భర్తల సంబంధాన్ని గురించి, సంఘానికి ఏ రీతిగా ఉన్నది అట్లాగా ఆయన భర్త అయితే సంఘము ఆయన యొక్క భార్య, సంఘానికి ఆయన శిరస్సు అయితే మనము శరీరం. ఈ రెండుకి సంబంధం లేకపోతే అది మృతమే కదండి. మొండు వేరైపోయి శరీరం వేరైపోతే దాన్ని ఏమంటాం? బ్రతుకున్నాం కాబట్టే ఆయన శిరస్సు, మనం ఆయనకు శరీరం. మనం అందరం కూడా ఆ శరీరం ప్రతి వారం కూడా అవయవముల వలె మనం ఉన్నాం. అసలు పనిచేసేవి లోపల ఉన్నాయి కదండి. ఊరికే మనం చూసి కళ్ళకి ఇట్లకి ఎక్కువ ఇస్తాం, ఊరికే అట్లా అసలు మనం నడిపించేవి లోపలే ఉన్నాయి, బయటికి రావాయి. బయటకు వస్తే నలుగురు మోయవలసిందే కదా. నన్ను ఒకసారి చూడండి అని హార్ట్ బయటకు వచ్చింది అనుకోండి, కిడ్నీ బయటకు వచ్చింది అనుకోండి, పరిస్థితులు ఎట్లా ఉంటాయి? భద్రపరిచాడు దేవుడు లోపల ఇట్లని. మనమందరూ కూడా దేవుని కంట శరీరము, సంఘము అనే శరీరానికి ఆయనే శిరస్సు. ప్రతి వారము కూడంట అవయవముల వలె మనము ఉన్నాము. సర్వ శరీరము కూడా ప్రతి అవయం చక్కగా కీళ్ల చేతను నరముల చేతను అతుక్కుబడి దేని క్రమము దానికి చక్కగా, అంతే కదా. నువ్వు భోజనం చేసినప్పుడు, నువ్వు ఏదైనా తిన్నప్పుడు అది నీ సర్వ శరీరానికి కూడా అది వెళుతుందా లేదా? వెళ్తుంది. దేవుడు దేని నిమిత్తం దాన్ని చేశాడు. ఆయన సృష్టి చాలా అద్భుతమైనటువంటిది, ఆశ్చర్యకరుడే. ఆయన మహత్కార్యములు చేసేటువంటి గొప్ప దేవుడు. తర్వాత మనకు ఆయన ఇచ్చింది ఏంటంటే, ఆయన తండ్రి, మనం కుమారులమును కుమార్తెలు. 2 కొరింథీ 6వ అధ్యాయము 16 నుంచి 18 వచనాలు చదవండి. 2 కొరింథీ 6వ అధ్యాయము 16 నుంచి 18. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. మనం ఎవరు అంటే అండి? జీవము కలిగినటువంటి దేవుని యొక్క ఆలయము. నీ దేహము దేవుని యొక్క ఆలయం. నివసించేవాడు నివసించే స్థలము ఒకే రీతిగా ఉంటే అందులో ఆయన నివాసం చేస్తాడు, లేకపోతే అక్కడ ఆయన నివాసము చేయరు. లవోదిక సంఘాలు అందుకే ప్రభు గద్దించాడు కదా. ప్రభువును బయట పెట్టారంట, లోపల అన్నీ చేస్తున్నారంట. ఎక్కడన్నాడంటే అండి?
తలుపు దగ్గర కొడుతున్నాడంట. ఎవడైనను నా స్వరం నా విని తలుపు స్వరము తీసిన విని ఎడల తలుపు తీసినడలా నేను నేను అతని మీతో యొద్దకు లోపలికి వచ్చి వస్తాను. అప్పుడు అతని యొద్దకు వచ్చి మీతో కలిసి నేను నేనును భోజనము నాతో చేయుదునని ప్రభువు చెప్పాడు. లవోదిక సంఘం నులివెచ్చని స్థితిలో ఉండి ప్రభు విషయంలో ఎట్లాగంటే అట్లా ఉన్నదంట. ధనవంతుడినని, ధనవృద్ధి చేసుకున్నానని, నాకేమీ కొదువు లేదని చాలా డాంబికంగా ఉన్నదంట. అయితే దేవుడు అంటున్నాడు, నువ్వు వెచ్చగానైనను చల్లగానైనా ఉండగా నులివెచ్చగా ఉన్నావు కనుక నా నోట నుంచి నేను ఉమ్మివేయను ఉద్దేశించుచున్నానని గద్దించాడు. మామూలు గద్దింపు కాదు. దిక్కుమాలినోడు, దరిద్రుడు, గుడ్డివాడు, దిగంబరు అని ఎరుగక ధనవృద్ధి చేసుకున్నాను, నాకేమీ కొదవలేదని అనుకొనుచున్నావు అని గద్దించాడు. ఈ లవోదిక సంఘం అంటే ప్రభువుని బయటపెట్టి ఆయన అక్కడికి వచ్చి ఏం చేస్తుంటే తలుపు తట్టుచున్నాడు. మనము జీవము కలిగినటువంటి దేవుని యొక్క ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండాలి. దేవుని పిల్లలు అంటే ఎట్లా ఏంటండి? ప్రత్యేకింపబడిన వారు. ప్రత్యేకం. దేవుడు నిన్ను నన్ను లోకం నుంచి ఆయన ప్రత్యేకపరుచుకున్నాడు, వేరు చేశాడు. అంటే ఈ లోకంలో ఉన్నటువంటి మనం గొప్పోడు అని కాదండి. ఎందుకో దేవుని కృప, ఆయన కనికరం మన మీద వచ్చింది, మనల్ని ఆయన వేరు చేశాడు. ఇదివరకు ఒకసారి దత్తపుత్రాత్మ గురించి మనం మాట్లాడుకున్నాం. మనం ఎవరంటండి? దత్తపుత్రులము, పుత్రికలం. ఇరువురు కూడా దేవుడు మనల్ని ఏం చేయండి? దత్తత చేసుకున్నాడు. అసలు మన వారసులం కాదండి. ఎవరు వారసులు? యూదులు వారసులు. ఎక్కడున్నది? రోమా 9 అధ్యాయము 4-5 వచనాలు మీరు చూస్తే కనబడుతుంది అక్కడ. రోమపత్రిక 9 అధ్యాయము 4-5 వచనాలు చూడండి. మీరు ఇశ్రాయేలీయులు దత్తపుత్ర తత్వమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర వీరు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారాదులను వాగ్దానములను వీరివి అయ్యి ఆళి వాగ్దానాలు. వారంట ఆ యొక్క ఒలివ చెట్లు వారు అంటు కట్టబడ్డారు. మరి మనం ఎవరమండి? మనం అన్యులం. మనం ఎవరు ఉంటండి? అన్యులు. నీవు నేను సువార్త ద్వారా రక్షించబడ్డాం. అతిశయపడద్దు. నీవు నేను కూడా దేవుని యొక్క సువార్త ఎవరో బోధిస్తే, ఎవరో చేరితే నువ్వు నేను నేర్చుకుని దేవుడు సత్యవంతుడని నమ్మం మనం. నిజానికే వారసులు ఎవరంటండి? యూదులే. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాను, వారు ఆయనను అంగీకరించలేదు. యోహాను 1:12 ఏమంటాడు? తన్ను ఎందరూ అంగీకరించిరో వారందరూ, అనగా తన నామముందు విశ్వాసముంచి వారికి దేవుని పిల్లలు అగుటకు ఆయన అధికారం, విశ్వాసముంచినటువంటి వారు. దేవుడు మనం ఎందుకు అంగీకరిస్తాడంటే, యోహాను అపోస్తుల కార్యములు 10 అధ్యాయం 35 వచనం చదవండి. అపోస్తుల కార్యములు 10 అధ్యాయం 35 వచనం. ప్రతి జనములోను ఆయనకు భయపడి, ప్రతి జనములోను. అందుకే అన్యులకి కొన్ని విషయాలు చాలా భయం ఉంటుంది. దేవుని నమ్ముకుంటే అబద్ధం ఆడకూడదు, ఇక కొన్ని ఉంటాయి, అవి ఏమి కూడా చేయకూడదని భయం ఉండదు. కానీ క్రైస్తవుడికి భయం లేని భక్తి ఎక్కువ ఉంటుంది. ఏం కాదు అన్నట్టుగా ముందుకెళుతూ ఉంటాం. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకునేవాని ఆయన దేవుడు అంగీకరించేటటువంటి దేవుడు. ప్రతి జనములోను
నీతిగా నడుచుకునేవారంట. ఆయనకు భయపడేవారంట దేవుడు, మన దేవుడు అంగీకరిస్తాడు. అందుకే దేవుని సువార్త ద్వారా నీవు నేనంట దత్తపుత్రులం అయ్యాం. దేవుని యొక్క సువార్త ద్వారా ఆయనకు భయపడుట ద్వారా. ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, 2 కొరింథీ 6:16-18 వరకు మనం చదువుకున్నాం కదా. దేవుని ఆలయం, మనము జీవము గల దేవుని ఆలయం. ఇంకా చదవండి కిందకి. నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనయ్యుందును, వారు నా ప్రజలయ్యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండాలి. ఎట్లా ఉండాలంటే అండి, ఈ లోకములో బ్రతకాలి, కానీ ఇహలోక మాలిన్యము అంటుకొనకూడదు. ఈ లోకంలో మనం బ్రతకాలి. సరే, మనుషులు రకరకాలుగా నీ మీద బురద వేస్తారు, బురద వేసి నిన్నే కడుక్కోమంటారు. ఆడ వేస్తారు, నిన్ను కడుక్కోమంటారు. మానవుని యొక్క నైజం అది. అయితే మనం ఎట్లా ఉండాలంటే అండి, ఎవరు ఏమనుకున్నా నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా అని యోబు గ్రంథంలో మనం చదువుకున్నట్టుగా నీ భక్తి నీకు ఎక్కడ లేని ధైర్యం పుట్టిస్తారు. ఒకవేళ పైకి భక్తి కలిగి దేవుని శక్తిని ఆశ్రయించకపోతే వారికి అప్పుడు మనం భయపడాలి. టైం వచ్చినప్పుడు తెలుస్తుంది, వారి విశ్వాసం పరీక్షించబడుతుంది. షడ్రకు, మేషక్కు, అబేద్నెగోల జీవితాలు ఎక్కడ పరీక్షించబడ్డాయండి? అగ్ని 700 చేసినప్పుడు. మా దేవుడు మమ్మలను రక్షించుటకు సమర్థుడు, రక్షింపకపోయినను మేము ఆ ప్రతిమకు నమస్కారము చేయము. దానియేలు యొక్క విశ్వాసము సింహాల గుహలో పరీక్షింపబడింది. ప్రజలందరూ వ్యతిరేకమైపోయారు. ఆనాడు కూడా ఎస్తేరు కాలంలో కూడా మొర్దెకై కానీ యూదులకు శత్రువు అయిపోయాడు. హామాన్. అసలు యూదులు ఉండటానికి వీల్లేదని, భూమి మీద ఉండకూడదు అనుకున్నాడు. కానీ దేవుడు చెప్పండి, ఆడు తీసుకున్న గోతిలో పడ్డాడు. మామూలు గోయి తీసుకున్నాడా? ఎన్ని అడుగులు? 50. ఎంత సంతోషించాడంట. ఇది హామానికి ఇట్లా ఉంటుంది, ఇట్లాగా అయిపోతుంది. ఇన్ని గంటలు కురిది చేద్దామని చెప్పి ఎవరితో, ఆయన భార్యతోటి, ముఖ్య స్నేహితులతో మాట్లాడుతున్నాడంట. హామాను భార్య దగ్గరికి వెళ్ళి, రేపు ఈ టైంకి నీకు చూడు శుభవార్త వస్తా. ఏ శుభవార్త వచ్చింది? ఆయన ఉరి తీయబడాలని. ఏమని శుభవార్త వచ్చింది? ఆడు వార్త ఆడే వినటానికి లేదు. ఎవరి కొరకు గొయ్యి తీశాడు? మొర్దెకై కోసం తీశాడు. కానీ ఆయన, హామాను మొర్దెకై కొరకు తీపిచ్చాడు, కానీ ఆయన తీసిన గోతిలో ఆయనే పడ్డాడు. గుర్రం ఎక్కిలా నడుద్దాం అనుకున్నాడంట. కానీ నువ్విది మొర్దెకైకి చేయి అన్నాడంట. సచ్చినట్టు చేశాడే లేదా? చేశాడు. ఇది దేవుని యొక్క గొప్ప కార్యం. హల్లెలూయా. సామెతలు 29:1 రాజు యొక్క హృదయము యెహోవా ఎదుట నీటు కాలువలు, ఆయన తన చిత్తవృత్తి చొప్పున దాన్ని జరిగించే దేవుడు. రాజుల యొక్క హృదయాలంట ఒక దేవుని చేతులు నీటి కాలువల వలె ఉంటాయి. ఆయన ఏమైనానో చేయగలడు. నెహెమ్యా కన్నీరుని దేవుడు చూచాడు, రాజు హృదయాన్ని మార్చాడు. ఎస్తేరు మొర్దెకై యొక్క కన్నీరుని చూసాడు, దేవుడు ఏం చేశాడంటే రాజు హృదయాన్ని మార్చాడు లేదా? మార్చేటటువంటి గొప్ప దేవుడు. నేను వారికి తండ్రినైనందును 2 కొరింథీ ప్రత్యేకంగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినయ్యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనయ్యుందురని. ఇది ఆయనకి దేవునికి మనకు కలిగిన బంధం ఏంటంటే అండి, కుమారులను కుమార్తెలు. ఆయన తండ్రి, మీరు నాకు కుమారులను కుమార్తెలము. బైబిల్ భాష మనం తెలుసుకోవాలి. భార్యాభర్తలను ఇద్దరు కూడా ఆయన ఒకటే తండ్రి. నీకు తండ్రి అయితే అలా పిలవకూడదంటే భూ సంబంధం తండ్రి మనం పిలుస్తాం, అంకులో మామయ్యో పెంకులని పిలుస్తారు. కానీ దేవుణ్ణి ఇరువురికి ఆయనే తండ్రి, ఆత్మీయ తండ్రి. ఇరువురు కూడా తండ్రిని మనము, ఎందుకంటే మనం పిల్లలు, ఆయన మనకు తండ్రి. తర్వాత స్నేహితుడు, భర్త.
యజమానుడు, ప్రధాన యాజకుడు, కాపరి, ఇన్ని లక్షణం. ఇంకా అంతేకాకుండా ఆయన మనకి సహోదరుడు. ఎవరంటే మనకు ఆయన సహోదరుడు. హెబ్రీ పత్రిక 2 అంటాడు కదా, ఆయన అన్ని విషయం తన సహోదరుడు వంటి వాడు కావలసి వచ్చేను అంటాడు. మనకు సహోదరుడు. దేవుణ్ణి ఏ రీతికైనా నువ్వు వేడుకొనవచ్చు. అందుకే మనం ఏంటంటే దత్తపుత్రులము గనుక ఆయనను అంటే మనం ఏమని పిలుస్తున్నామంటే అండి, రోమా 8:15-16 వచనాలు. మనము దేవుని పిల్లలమని దేవుని 15-16 చదువమ్మా. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ. దాస్యపు ఆత్మను ఎప్పుడు కూడా భయపడతారు. దేవుని సన్నిధికి వచ్చిన భయమే, కూర్చున్న భయమే, వెనక ఎవరైనా ఏం చేస్తారని భయం, ముందేమైనా అన్ని భయాలతో బతుకుతూ ఉంటారు. ధైర్యం ఉండదు. దేవుడు మనకు పిరికితనము గల ఆత్మను మనకు ఇయ్యలేదు. ఎటువంటి ఆత్మ? ఇంద్రియ నిగ్రహములు కలిగినటువంటి గ్రహించే శక్తి, వివేచన, ఆ బుద్ధి, ఆ బలము, దైవత్వం ఉన్నటువంటి ఆ యొక్క కృప మనం పొందుకోవాలంటే దేవుడు మనకి పిరికితనము కలిగినటువంటి ఆత్మనివ్వలేదు. స్టెఫనును ఆవరించిన ఆత్మను ఎవరు కూడా ఎదిరించలేకపోయారు. ఎందుకంటే కృపతోనూ దేవుని ఆత్మతో నింపబడినటువంటి వాడు స్టెఫను. వారు ఎన్ని చేసినా స్టెఫను ఆవరించిన ఆత్మను ఎవరు కూడా ఎదిరించలేకపోయారు. అందుకే దేవుడు మనకంట మీరు దాస్యపు ఆత్మను పొందలేదు, మీరు మరలా భయపడుటకు దాస్యపు, రోమా 8:15 వచనం. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ. దాస్యపు ఆత్మను మీరు పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. దత్తపుత్రాత్మను మనం పొందాం. ఎందుకంటే దేవుడు మనం దత్తత చేసుకున్నాడంట. అందుకే మనం నేను మీకు తండ్రినైందురు, మీరు నాకు ప్రజలనైందురు, మీరు కుమారులను కుమార్తెలనై ఇందురని సర్వశక్తి కలిగిన ప్రభువు సెలవిస్తున్నాడు. ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడండి, మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొర్రపెట్టుచున్నాము. అదే ఆత్మ ఉన్నది కాబట్టే మనం ఏమని పిలుస్తున్నామంటే అండి, అబ్బా తండ్రి అని మొర్రపెడుతున్నాము. అయితే ఇక్కడ 2 రకాల హక్కులు ఉంటాయి, మీరు గుర్తుపెట్టుకోండి. మనకు పిల్లలు ఉన్నారనుకోండి, మన పిల్లలు అమ్మ నాన్నని పిలిస్తే వాళ్ళు మనకున్నదానికి మనకున్నదాన్ని ఏదున్న దానికి వాళ్ళు వారసులు అంటారో, హక్కు. రేపు పొద్దున చనిపోయిన వీళ్ళు వారసులు ఎవరు ఉన్నారా అంటారు. ఎందుకంటే అది కుటుంబ బంధం. అంటే ఇది తప్పు అని కాదని అన్నది, కానీ ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఒక సహోదరు ఉన్నది, లేకపోతే వాళ్ళ పిల్లలు అమ్మ అని పిలిస్తే తల్లికున్నవన్నీ కూడా ఆ బిడ్డకి ఏదైనా ఇవ్వడం, ముందు వారిని తృప్తిపరిచి తర్వాత తనకి ఏమి లేకపోయినా దాచుకుంటారు. ముందు పిల్లలను తృప్తిపరుస్తారు. ప్రభు కూడా అదే అంటాడు కదా, కనాను స్త్రీతోటి పిల్లల రొట్టె తీసి కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదు. ముందు దేవుని పిల్లలు తృప్తిపరచబడాలి. మన పిల్లలకి ఏం చేస్తాం అట్లా. అదే స్థితిలో, నిస్సహాయ స్థితిలో ఎవరో రోడ్డు అంటే వెళ్తున్న వాళ్ళు ఇంటికి వచ్చి ఏమని పిలుస్తారు, ఏదైనా కావాలంటే మరి నువ్వు అమ్మ అయిపోతావా? అన్నీ కలిగి అమ్మ అని పిలిచావు కదా, మీ అన్నీ నీకని ఇస్తావా? ఏమేస్తావు? రాత్రిది వేడిగుండింది అయితే ఎయ్యరులే అప్పటికప్పుడు, మాకే సాలదు ఇది, ఈ టైర్ని వచ్చావంటాం. వేస్తారా? అంతలాగా ముందు పిల్లలను తృప్తిపరచుకోండి, వేస్తారు వాళ్ళకి. అంత వేస్తే పర్వాలేదు, ఇంక అంతకన్నా దైవత్వం ఇంకేముంటుంది. మేము వేస్తాం అంటే తప్పు లేదు, వేయచ్చు. కానీ అది వారసత్వం అవుతుంది. బయట వాళ్ళు పిలుస్తారు. బైబిల్లో మనం చూస్తాం, సందర్భాలు తెలియాలి. సౌలు దగ్గర ఒక ఉద్యోగస్తుడిగా చేరారు. ఎవరు? దావీదు. చేరాడే లేదా? చేరాడు. అయితే వాళ్ళిద్దరికి సమస్య వచ్చినప్పుడు దావీదు ఏం చేశాడు, ఆయన యొక్క ఎట్లాగంటే అర్థం అవ్వలే, వస్త్రపు చెంగు కత్తిరించాడు. మొదటి సమయాలు 24:11. మొదటి సమయాలు
24:11. నా తండ్రి చూడుము, ఇదిగో ఏమని పిలుస్తున్నాడండి? నా తండ్రి చూడుము. దావీదు సౌలుని అంటున్నాడు నా తండ్రి. మరి సౌలుకి కొడుకు ఎవరు? యోనతాను. ఎంత చెమటలు పట్టినాయో. యోనాతాను ఎవరంటండి? సౌలు కుమారుడు. సౌలు యొక్క కుమారుడు. కుమారుడు. కానీ దావీదు ఒక ఉద్యోగస్తుడు. నేను ముఖేష్ అంబానీ రిలయన్స్ కంపెనీలో పనిచేస్తూ ముఖేష్ అంబానీ మా డాడీ అంటూ ఊరుకుంటాడు. ఆయన తెల్లారి ఉద్యోగం ఉండదు. ఏయ్ ఆకాశ్ అంబానీ, ఆకాశ్ అంబానీ ఇంకెవడో ఉన్నారు కదా, వాళ్ళు కానీ వారసులు మనం అవుతామా? అవ్వము కదా. మనం ఏమంటాం? మీరు ఎక్కడ చేస్తారు? మా బాస్ ఎవరంటే అట్లా చెప్తాం. మీ బాస్ ఎవరంటే ఈరోజు మా బాస్ వస్తుందంటే ఎవరంటే అట్లాగా. వారసత్వం అనేది ఇక్కడ మనం చూస్తే నా తండ్రి అని దావీదు సౌలును పిలుస్తున్నాడు. నా తండ్రి చూడుము, ఇదిగో చూడుము, నిన్ను చంపక నీ వస్త్రపు చెంగు మాత్రమే కోసితిని గనుక నా వలన నీకు కీడు ఎంత మాత్రమును రాదనియు నాలో తప్పిదము ఎంత మాత్రమును లేదనియు నీవు అసలు నాలో తప్పిదము లేదు. ఒకవేళ నిన్ను చంపాలనుకుంటే అది నాకు ఆ సమయంలోనే చేయగలను. కానీ యెహోవా అభిషేకించిన వాడిని నేను ముట్టకూడదు, చేయి వేయకూడదని ఆ వాక్యాన్ని ఎరుగుదును గనుక, ధర్మశాస్త్ర దేవుని వాక్యం ఏమది ఎరుగుదును కనుక దాన్ని బట్టి నేను ఎందుకంటే సమూయేలు చేత సౌలు అభిషేకించబడ్డాడు ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజుగా. కాబట్టి దేవుడు అభిషేకించిన నేను ముట్టకూడదనే నిబంధనను నేను ఏమాత్రము కూడా మీరక నా తండ్రి చూడుము, నన్ను చూడుము, నీ యొక్క వస్త్రపు చెంగు మాత్రమే నేను కోసితిని మనసులో ఏం చేశాడంటే అండి, అది చేసినందుకు కూడా నొచ్చుకున్నాడు. 16వ వచనం. దావీదు ఈ మాటలు సౌలుతో మాటలాడి చాలింపగా సౌలు దావీదా నాయన, అది వెంటనే ఏమంటాడండి? దావీదా ఆయన అంటే నా కుమారుడా, నా కొడుకా అని పిలుస్తున్నాడు. అక్కడ అర్థం అది. ఇది తండ్రి కుమారుల యొక్క భౌతిక సంబంధ సంభాషణ, అదంతే. అయితే నీవు నేనంటే దేవుడు అంటే మనల్ని ఏంటంటే దత్తపుత్రులుగా, గత వారం కాకుండా అంత ముందు వారం మనం కృపా నిబంధనల గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. కృపా నిబంధన, నిత్య నిబంధన. దేవుడు తన ప్రజలతో ఏ రీతిగా నిబంధన రక్తముతో నిబంధన చేసుకు, ఇక వారి పాపముల విషయం దయ కలిగి ఇక ఎన్నడూ కూడా నేను వారి విషయాలు నేను వారి పాపాలను జ్ఞాపకం చేసుకున్నాను చెప్పి దేవుడంట ప్రమాణం చేసినంట. తన రక్తముతో తండ్రి యొక్క ఉగ్రత నుంచి మనల్ని తప్పించుకున్న కుమారుడు తన రక్తాన్ని అప్పగించుకొనవలసి వచ్చింది. అందుకే దేవుడు అంట మనతో ఆయన అందుకే మనం అంటే ఏమైతే మొర్ర పెడుతున్నామంటే రోమా 8:16 చదువుకున్నట్టుగా అబ్బా తండ్రి అని మొర్రపెట్టుచున్నాం. మనమంట అబ్బా తండ్రి అని మొర్రపెట్టుచున్నాం. నాయనా తండ్రి అని మొర్ర పెట్టుకునేటువంటి ఆత్మను ఉందా లేదా? మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనం ఎవరమంటే అండి దేవుని పిల్లలం అని ఆత్మ సాక్ష్యం ఇచ్చుచున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడండి? సాక్ష్యం ఇస్తున్నాడు. మానవుని ఆత్మ వేరు, దేవుని ఆత్మ వేరు. లౌకిక ఆత్మ వేరు, పరిశుద్ధాత్మ వేరు. లౌకిక ఆత్మ ఎట్లా ఉంటుందండి తెలుసా మీకు ఎవరికైనా? ఆ మాటలకే లౌక్యం అంటారు, చూసారా? మనమంట అబ్బా తండ్రి అని మొర్ర పెట్టుకునే ఆత్మను దేవుడు మన హృదయంలో పెట్టాడు. అందుకే మనమంట అందుకే దేవుణ్ణి నాయన అని పిలవచ్చు,
తండ్రి అని తండ్రి అని పిలవచ్చంట. ఎంత గొప్ప కృపను ప్రభువు మనకి ఇచ్చాడు. అంతేకాకుండా గలతీ పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలు. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొర్రపెట్టు తన మనం ఎవరమంటండి? కుమారులై ఉన్నందున. కుమారులు. అక్కడ స్త్రీలు చదివేటప్పుడు కుమార్తె నేను కుమార్తెనై ఉన్నందున అనుకోవాలి. ఇరువురు ఒకటే దేవునికి. అవును. కుమారులు అని ఇట్లా కాలు రగరేసి కుమార్తెలు కాబట్టి తక్కువ అని కాదు, మనలో ఉంటుంది అది. ఆడపిల్ల అయితే ఇంకొక సంవత్సరం తర్వాత మైలు చూడదులే, మళ్ళీ ఎందుకు వచ్చింది అనుకుంటారు, కొంచెం భారం అయిపోద్ది. మన స్వభావం అంతే అది. దేవునికైతే మీరు నాకు కుమారులను కుమార్తెనై ఉన్నారన్నాడు. కాబట్టి ఆయన ఒకరినొక చూపు చూడు. మనమైతే చెప్పండి, ఎవరు చూడరు అట్లాగా. మగపిల్లడికి ఎట్లాగైనా అటు ఇటు తిరిగి వచ్చిన టయానికి మామూలుగా కాదు, అన్నం పైనేసి కింద మొక్కలెట్టి పెట్టరా. కానీ దేవునికి అది ఆయన పక్షపాతి కాడు. ఇరువురు కూడా దేవునికి సమానమే. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొర్రపెట్టు నాయన తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మ ఆయన మీలో దేవుడు మన హృదయములలోనికి పంపెను. అది అందుకే తండ్రి నాయన అబ్బా తండ్రి అనే గొప్ప కృపనంట ప్రభు మనకి ఇచ్చాడు. గలతీ 3:26 కూడా చూడండి. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. అది విశ్వాసం మూలముగా, మనమంట విశ్వాసం ద్వారా కృపచేతనే మనం రక్షించబడ్డాం. ఇది క్రియల వలన కలిగినటువంటిది కాదు. మనం ఎందుకు రక్షించబడ్డామండి? విశ్వాసం మూలముగా. దేవుని మాటలు, దేవుని వాక్యం వినుట ద్వారా, ఎవరో మనకి కొన్ని మాటలు తెలియపరిచి బలపరచడం ద్వారా మనం దేవుణ్ణి ఎరిగి ఉన్నాం. విశ్వాసములకు మీరు దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిజమం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు. అయితే మనం ఏమి ధరించుకోవాలంటండి? క్రీస్తుని ధరించుకోవాలి. ఇక క్రీస్తు తప్ప ఈ లోక సంబంధం ఏది కూడా ఉండకూడదు. పౌలు ప్రసంగాలు మామూలుగా ఉండవండి. రోమపత్రిక 12 ఏమంటాడండి? సహోదరులారా, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన దేవునికి అనుకూలమైనటువంటి సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. సజీవ యాగముగా ఏం చేయాలంటండి? మీ శరీరములను దేవుని కొరకంట సమర్పించుకోవాలి. ఈ శరీరం ఎవరిదంటండి? దేవునిది. అందుకే మనం ఎవరంటే మీరు మీ సొత్తు కాదు. 1 కొరింథీ 6:19 అంటాడుగా, మీరు మీ సొత్తు కాదు. సొత్తు కారు. మన సొత్తు కారు. మీరు విలువ పెట్టి కొనబడినటువంటి వారు. మనం ఎవరమంటండి? విలువ పెట్టి కొనబడినటువంటి వారము. ఆయన అమూల్యమైనటువంటి రక్తము చేత మనము కొనబడినటువంటి వారు. మనం ఈ రీతిగా కూడుకున్నామంటే దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. మనం ఇక్కడ కూడుకున్నామంటే దీని కొరకు ఎవరంటండి? క్రీస్తు రక్తమిచ్చి నిన్ను నన్ను ఎక్కడెక్కడమో ఎవరి వారమో, నీళ్ళేదో నాకు తెలియదు, నా ఇల్లేదో నీకు తెలియదు, అయితే మనం అంటే దేవుని యొక్క కుటుంబము. సహోదరులారా, మీ పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. అయితే సజీవ యాగముగా సమర్పించుకున్న తర్వాత ఈ లోక మర్యాదను
అనుసరింపక. లోక మర్యాదను అనుసరించావా? ఆనాడు లోతు ఏం చేశాడంటండి, తన కుమార్తెలంట ఈ లోక మర్యాద చెప్పున మనతో పోవుటకు ఏ పురుషుడు లేడు గనుక అని చెప్పి వారి తండ్రితో తమ కుమార్తెలంచి తన తండ్రిని మత్తుని చేసి పాపము చేసినట్టుగా మోయాబీలు, అమ్మోనీలు వారిలోంచి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. చాలా భయంకరం. ఈ లోక మర్యాదను అస్సలు అనుసరించకూడదు. లోక మర్యాదను అనుసరించావా, దేవుని సత్యం నీలో మాత్రం కూడా నిలవదు. ఉన్నదానికి భ్రమలో బ్రతుకుతాం అంతే. ఎవడు ఈ లోకంతో స్నేహం చేస్తాడో వాడు దేవునికి శత్రువగును అని. ఈ లోక స్నేహం దేవునితో వైరం, దేవునితో వైరం. మనం చూస్తాం. మోషే యవనుడిగా ఉన్నప్పుడు హెబ్రీ పత్రిక 11 అధ్యాయం 24 నుంచి 26 వరకు మనం చూస్తే కలిపి ఉంటాయి. హెబ్రీ 11 అధ్యాయం 24 వచ్చి నుంచి 26 చూస్తే మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని, విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకొని అల్పకాలము పాపభోగము. ఈ లోకంలో జరిగేది అదే. ఈ లోకంలో రెండు జరుగుతున్నాయి ఇప్పుడు. నూతన యెరూషలేము, మహాబబులోను 2 తయారవుతున్నాయి. దేంట్లో ఎంతమంది తేలుతారో తెలియదు. అదొక్క క్షణంలో కూలిపోతుందని ప్రకటన 17 అధ్యాయం 18 అధ్యాయులు మనం చూద్దాం. బబులోను పట్టణం ఎంతో ఘనత కలిగినటువంటిది. భూరాజులు దానికి దాసులైపోయారు. అటువంటిది ఒక్క క్షణంలో ఏమైపోయిందంటే అండి, కూలిపోయిందంట. నూతన యెరూషలేము కట్టబడుతున్నది. ఆ నూతన యెరూషలేములో నీవు నేను జీవించాలంటే అల్పకాలము పాపభోగము, ఈ లోక సౌఖ్యాలన్నిటికంటే కూడా పరసంబంధన ఆశీర్వాద కొరకు దేవుని ప్రజలతో శ్రమయే మేలని ఐగుప్తు పాపపు భోగము విడచిన మోషే వలె మనము సాగిపో. వెరీ గుడ్. ఎన్నిసార్లు చెప్పినా పాడరు, చేయరు. విశ్వాసమునకు కర్తయుదానిని కొనసాగించెడి యేసుని చూచుచు ఓపికతో మనము సాగిపోవుదము, మనము సాగిపోవుదము. భక్తి నీతిని చాటుచు పాడతారు కానీ నాలంటి ఓపుకలేనుడు ఏదో కొంచెం అందిస్తాను, అది కూడా పాడకపోతే ఇంకా మీకు అన్నం తీసి నోట్లో పెట్టినా అరగలేదంటారు. ఆ టైప్ ఉన్నారు కొందరు. భక్తిహీనులకు నీతిని చాటుచు జల ప్రళయమున ఓడలు చేరిన నోవాహు వలె మనము సాగిపోవుదము, నోవాహు వలె మనము సాగిపోవుదము. హల్లెలూయా. కష్టమే, కొంచెం చాలా కష్టం దేవుని స్తుతించాలంటే. కొత్త పాట అయితే కాదు కదా. ఎప్పుడు సందర్భం వచ్చినప్పుడు దేవుని మాటలను బట్టి నేను దేవుని స్తుతించినప్పుడు దాన్ని కొంచెం ముందుకి దేవుని స్తుతించడం మనం నేర్చుకోవాలి. హల్లెలూయా. భక్తిహీనులకి ఏం చేశాడంటే అండి, నీతి గురించి 120 సంవత్సరాలు
ప్రకటించాడు. వాళ్ళ దృష్టికి ఎట్లా కనపడ్డాడు ఏంటండి, నీతి సువార్తను ప్రకటించినటువంటి నోవా ఒక వెర్రివాడి వల్లే కనపడ్డాడు. జల ప్రళయం వచ్చింది. దేవుడు చెప్పాడు, నీ కుటుంబాన్ని ఆ ఓడలోకి తెచ్చుకోమన్నాడు. తనతో ఉండుటకు ఆడ మగ జాతులన్నీ కూడా, పక్షి జాతుల్ని, భూచంతులన్నీ కూడా అట్లా పోగు చేశాడు. తాను చెప్పినట్టే జలప్రళయాన్ని దేవుడు రప్పించాడు. నోవహు కుటుంబం ఒకటే రక్షించబడింది. అల్పకాలము పాపభోగము. ఈ లోకములో అల్పకాలం ఇదంతా. ఈ సుఖ సౌకర్యాలన్నీ కూడా కొంతకాలమే. ఆ తర్వాత వీటిని చూసి ఎప్పుడు మురిచిపోవద్దండి. ఎప్పుడు కూడా మనతో ఏది కూడా రాదు. మనతో ఏది కూడా రాదు. ఎవరు నీతో రారు. నేను ఎంత ప్రేమించినా అక్కడ వరకు వస్తారు, గోతి వరకు. ఆయనతో కూడా నన్ను గోతులేసిన ఎవరని అంటారా? నీది నాది. అల్పకాలము పాపభోగం. ఇది గ్రహించగలిగాడు. అల్పకాలము ఈ లోక సుఖ సౌఖ్యాలు. మోషేకి యవ్వనస్తులు ఏం తక్కువ అండి? మోషే మామూలుగానా? నిర్గమ 2:10 మనం చూస్తే కనుక ఫరో కుమార్తె మోషేను కుమారునిగా స్వీకరించి దత్తత తీసుకుంది. అంతేనా? కాబట్టి ఫరో కుమార్తె ఒక్కతే. మరి అమ్ముకున్నవన్నీ కూడా హక్కు ఎవరికి వస్తాయి? మోషేకి వస్తాయి. ఇంట్లో సర్వెంట్స్కి వస్తాయా? మరి అంతే కదా. ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకుంటు కంటే, ఐగుప్తు ధనము కంటే దేవుని ప్రజలతో నిండా గొప్ప భాగ్యం. అది గొప్ప భాగ్యం దేవుని ప్రజలతో. మామూలు ప్రజలా? అన్ని లక్షల ప్రజలు ఇసుకించేశారంట. ఇసుకించేశారు కాబట్టే ఆయన అంత బాధ పెట్టారు. కదా మనం ఏమనుకుంటాం, ఆ మోషే అంత పెద్ద మాట అంటాడా? కాని మాట పెద్దలతో అనొచ్చా? వీడు ఇసుకించొచ్చా అని చంపినట్టు చేయొచ్చంట. అంతే కదా. వారు మోషేని వారు విసికించినందున కాని మాట పెదవులతో పలికెను అని ఉన్నది. వారు ఇసుకిస్తేనే కదా. అంటే మానవ స్వభావం మనం చూస్తాం. వారు ఇసుకినందున ఏం చేశారంటే, మానవ స్వభావం ఇప్పుడు అంతే కదండి. ఏలియా కూడా మరణాపేక్ష గలవాడే. ఇక చచ్చిపోతాను అనుకున్నాడు, కానీ చచ్చిపోయాడా? ఉంటాయి, కొన్ని అపేక్షలు ఉంటాయి. ఐగుప్తు ధనము కంటే ఈ లోకంలోదంతా ఇప్పుడు ఏంటంటే అండి, లోకమనే ఐగుప్తు ఏంటంటే ఎంతో ఘనత, ఐశ్వర్యము, డబ్బు, హోదా, పేరు, ప్రఖ్యాతలు మామూలుగా కాదు కదా. ఇదివరకు ఇట్లా ఉండేది కాదు. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి డబ్బులు ఉంటే చాలు, 2 minutesలో వచ్చేస్తుంది. ఇంకా ఎంత ఐగుప్తుదనం మంచిదే, కానీ నీ హృదయాన్ని ఐగుప్తు పరిపాలించకూడదు. డబ్బు అవసరమే, కానీ దాని విషయంలో చాలా డబ్బు లేకపోతే ఏం చేస్తాం అని వాళ్ళు చాలా మేధావులు ఉంటారు. మరి ఆయన నీకు ఆయుష్ అయిపోతే నువ్వేం చేస్తావు? ఏం చేసుకుంటావు? డబ్బు ఆయన ఉంటే అన్నీ ఉన్నట్టే. ఐగుప్తు ధనము కంటే కూడా క్రీస్తు విషయమైనటువంటి నింద అది గొప్ప భాగ్యమని ఎంచుకొని, అల్పకాలము కొద్ది కాలమే, అల్పకాలము పాపపు భోగం కొద్ది కాలమే. తప్పిపోయిన కుమారుడు డబ్బున్నప్పుడు తండ్రి కనపడలేదు, ఊరు కనపడలేదు, ఏది అడ్రస్ లేకుండా వెళ్ళిపోదాం అనుకున్నాడు. తిరిగి అదే అడ్రస్కి వచ్చాడు. దిక్కుమాలు చదువుతావటానికి తిరిగి ఎక్కడికి వచ్చాడండి?
తిరిగి తండ్రి ఇంటికి వచ్చాడు. అయితే తండ్రి ఇంకా ఆ కుమారునికి హక్కు ఉంచాడు కాబట్టి వాడు వచ్చేటప్పటికి చెప్పులు, వస్త్రం, ప్రశస్తమైన వస్త్రం ఉంగరం అని. గాడికి పాపం తిని తిని పాపం పందులు పుట్టుతున్నాడు అని ఒక కొవ్వునే దూడను వధించి. అబ్బో, ఎంత గొప్ప ప్రేమ అండి తండ్రి ప్రేమ. వెతుకుచున్నటువంటి తండ్రి తప్పిపోయిన కుమారుడు, వాడికి బుద్ధి వచ్చిందంట. అల్పకాల పాపపు భోగానికి ఏమాత్రము కూడా లోబడక, ఒకవేళ ఐగుప్తు ధనమని ఈ లోకంలో ఘనత అని చెప్పి మోషే అనుకుంటే మోషే గురించి మనం ఎప్పుడు కూడా ఇంకా చెప్పుకోగలమా? చెప్పుకుంటామా? చెప్పుకోలేము. దాన్ని ఏం చేశాడంటే అండి, అది అల్పకాలపు పాపపు భోగం. కుమార్తె, ఫరో కుమార్తె మోషేను దత్తత చేసి కుమారునిగా స్వీకరించింది. ఎస్తేరు 2 ఏళ్ళు కూడా మనం చూస్తాం. మొర్దెకై తనకెవరంటండి? చిన్నాన్న. అయితే ఆమెనంట కుమార్తెగా, తల్లిదండ్రులైనటువంటి ఎస్తేరునంట మొర్దెకై ఏం చేశాడు? కుమార్తెగా స్వీకరించాడు. 2:7 ఉన్నదా మాట? తీయలేదు కానీ నోటితోటో చెప్పేస్తున్నారు. హల్లెలూయా, పర్వాలేదులండి కదా. ఆమెను కుమార్తెగా స్వీకరించాడు. హల్లెలూయా. కాబట్టి మోషే పెద్దవాడైన తరువాత ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయం ఇంత గొప్ప భాగ్యమని ఎంచుకోవాలి. నిన్ను నువ్వే ఎంచుకోవాలి. మృతులలో నుంచి లేచి నువ్వు సజీవుడివైన నువ్వే ఎంచుకోవాలి. మనకు ఇప్పుడు 2వ మరణం మీద ఎటువంటి ఎప్పుడు మరణించాం మనం? బాప్తిజం తీసుకున్నప్పుడే మరణించారా? దేవుని స్తోత్రం. కానీ కొమ్ములు ఉంటాయి. ఎప్పుడైతే మనం బాప్తిసం తీసుకున్నామో క్రీస్తులో మనం మరణించి ఆయన జీవంలోనికి మనము వచ్చాం. ఇప్పుడు 2వసారి మనం మరణించిన తర్వాత అది మనకక నిద్ర. ఇక నిద్రపోతే పరలోకంలో ప్రభుతో ఉంటామన్న నిరీక్షణ కలిగి మనం అల్పకాలము పాప భోగానికి ఎప్పుడు కూడా మోషే ఏం చేశాడంటే అల్పకాలము పాప భోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి, అది గొప్ప మేలు. శ్రమనంట గొప్ప మేలని ఎంచుకున్నారంటే ఎవరైనా ఎంచుకుంటారండి? శ్రమలో ఉన్నప్పుడు అంట అది గొప్ప మేలంట. అల్పకాలము పాపభోగానికి ఎప్పుడు కూడా మనం లోబడకూడదు. దేవుడు నీకు అనుకుంటే నువ్వు అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికమైనటువంటి మేలులు దయచేసే దేవుడు మన కొరకు రేపు ఏమి సిద్ధపరిచాడవి కంటికి కనబడవు. చాలామంది కనబడతాయి. బైబిల్ చెప్తుంది. చెప్పండమ్మా. ఆయన మన కొరకు ఏవి సిద్ధపరిచాడో అవి 1 కొరింథీయులు 2:9 ఎక్కడ ఉంటుంది కదా, అవి కంటికి కనబడవు, హృదయానికి. అటువంటి దేవుడు మనకు సిద్ధపరిచాడు పరలోకం. గొప్ప నిధులు పరలోకంలో చాలా ఉన్నాయండి. నిధులు దేవుని దగ్గర ఏమాత్రం కూడా కొరత అనేది లేదు. కరోనా మన ముందు నుంచి కరోనా వెళ్ళిందండి. కరోనా చూస్తే పక్కన కూడా విశ్వాసాన్ని పలకరించడానికి పొరపాటున వెళ్ళి బాగున్నారంటే ఈడెందుకు వచ్చి ఈ టైంకి ఇక్కడ అన్నట్టు ఉంటుంది. ఎందుకంటే మాస్క్ వేసుకోకుండా మాట్లాడుతున్నారు, చేతికి శానిటైజర్ వేసుకున్నారా అన్నట్టు ఉండేది కదా. ఎటువంటి స్థితి నుంచి దేవుడు మనం తప్పించాడండి. ఆయన కృప ఎంత గొప్పదై మనం మర్చిపోతూ ఉంటాం. ఎటువంటి పరిస్థితులు గుండా మనం ప్రయాణం చేసాం, మన బ్రతుకుని ఏ రీతిగా దేవుడు నడిపించాడు. ఆయనే తోడుండి
ఆయన తన హస్తముల చేత మనల్ని బలపరిచి నడిపించినటువంటి గొప్ప దేవునికి మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. విశ్వాసమును బట్టి అంటే మోషే ఐగుప్తు ధనము కంటే క్రీస్తునింత గొప్ప భాగ్యం ఎంచుకుని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అక్కర్లేదు నాకు అన్నాడు. నేను ఇప్పుడు దేవుని కుమారుని అంటున్నాడు. ఫరో కుమార్తె ఆయన విశ్వాసం ఏంటంటే ఫరో కుమార్తె నన్ను దత్తత తీసుకున్నా, నన్ను పెంచి పోషించి సకల విద్యలు నేర్పించి నాకు ఎన్ని పెట్టినా కానీ ఫరో కుమార్తెకి నాకు తండ్రి ఒక్కడే. దేవుడే విశ్వాసమును బట్టి ఏం చేశాడంటండి, అనిపించుట కంటే ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకున్నట్టుకు ఆయన ఒప్పుకొనలేదు, ఏ మాత్రం కూడా ఇష్టపడలేదు. అంటే దేవుని యొక్క నామాన్ని మహిమపరిచాడు. విశ్వాసాన్ని బట్టి ఏం చేశాడంటే అండి, అంటే క్రీస్తు విషయమైన చదవడం తర్వాత ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమునందు దృష్టి ఉంచెను. విశ్వాసమును బట్టి ప్రతిఫలముగా కలగబో బహుమానం ఏం చేయాలంటే దృష్టి, మన దృష్టి, మన గురి, మన గమ్యము ఏమై ఉండాలంటే అండి ఆయన మీదే ఎక్కువ ఉండాలి. చెప్పలేం. ఇద్దరు ఒకే గదిలో ఉంటారు, భార్య భర్తలో. ఎవరు ఏ టైంలో ఎట్లా ఉంటారు ఎవరికి కూడా తెలియదు. ఎవరి శ్వాస ఎప్పుడు పోతుందో తెలియదు. మన గురి, మన గవ్యము దేవుడై ఉండాలి. అందుకే దేవుడు మనతో ఆయన సహవాసం చేయడానికి వచ్చినటువంటి దేవుడు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 14-15 వచనాలు చదవండి అమ్మా. ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో, సంఘము భూమిపైన ఉన్నటువంటి పరలోకం యొక్క కుటుంబం. సంఘం ఏంటండి, ఎక్కడెక్కడో ఉంటున్నారు. చాలా పాపం అలసిపోయి అవన్నీ విడిచిపెట్టారు. అట్లా అలసడంటే నాకంటే అలసిపోయిన ఎవరు లేరు ఇక్కడ. నేను ఎందుకు రోషంగా చెప్తానంటే దేవుని కొరకు ఒక ప్రత్యేకత కలిగి మనం ఉండాలి. నిన్ను చూసి దేవుడు తన బిడ్డలు అంటానికి ఆయన ఇష్టపడాలి. ప్రజలందరూ వ్యతిరేకంగా తిరిగినా కానీ దర్యావేషు కనులు దేవుడు తెరిచాడు. దానియేలు కొరకు సింహాల నోళ్ళు దేవుడు ముయించాడు. నువ్వు జీవం గల దేవుని సేవకుడు దానియేలు నేను ఎరుగుతున్నాడు దర్యావేషు. అటువంటి విశ్వాసాలు దేవుని మాటలు దొరికినప్పుడు మనం వాటిని ఆస్వాదించడం మనం నేర్చుకోవాలి. లేకపోతే నీ భక్తి అంతా కూడా నేను అందుకే ఆ భక్తిని పట్టించుకోను. నేను ఎవరిని మెప్పించడానికి దేవుడు మెచ్చుకుంటాడు అనుకుంటున్నారా? దైవత్వం ఆ రోషం కలిగిన భక్తి. పినేహాసు అంటే రోషం కావాలి దేవుని విషయాల్లో. భూమిపైనటువంటి ప్రతి కుటుంబం అనగా దేవుని యొక్క సంఘము, లేతే యెహోవా నాటబడిన చెట్లు అనగా కూడా దేవుని యొక్క సంఘమే. అంతేకాదు ఆయన మనకంట వర్తకుడు అని ఉంది. ఎవరంటే ఆయన వర్తకుడు. నా ఎనితీతే రిఫరెన్స్ మళ్ళీ కష్టం, కానీ నోటితోటి చెప్తాను. అది చదవటానికి టైం ఎక్కువ తీసుకుంటాను. మత్తయి 13వ అధ్యాయము 44-40 వరకు మీరు చూస్తే అక్కడ ఉంటుంది. మంచి ముత్యములను వెదక వర్తకుని పోలి ఉన్నది. అతడు ఆ ముత్యమును కనుగొని తనకు కలిగినదంతా కూడా అమ్మి ఆ యొక్క ముత్యమును కొనును. అంటే ఆయన కలిగినటువంటి అంటే తనంటే ఆయన రక్తం ఇచ్చి నిన్ను నన్ను ఆయన సంపాదించాడు, కొన్నాడు. మనము అమూల్యమైనటువంటి క్రీస్తు యేసు గొర్రెపిల్ల రక్తము చేత మనము విమోచించబడ్డ వెండి బంగారము వంటి క్షయగల వస్తువుల చేత మనము విమోచించబడలేదు. 1 పేతురు 1వ అధ్యాయం 18-19 వచనాల్లో మీరు పార్యంపరమైనటువంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు, కానీ
అమూల్యమైన రక్తం ఇచ్చేది. వెండి బంగారు, నీ వెండి రక్షించదో, నీ బంగారం రక్షణ మెడలేసి తిరుగుతాడు తప్ప, అందరూ చూడటానికి తప్ప. నీ వెండి నిన్ను రక్షిస్తుందా? ఉంటే వేసుకుని తిరగటమే. ఇంకా నీ వెండి రక్షించదో, నీ బంగారము రక్షించదు. కొన్ని చోట్లకి ఒకసాట ఒక చిన్నపిల్లోడు పుడితే వాళ్ళు ఏంటి అన్నప్రసన్న పెడతారు కదా. మేము వెళ్ళాం, ప్రార్థన జరుగుతుంది, పాయసం పెట్టారు, కొంత నెయ్యి పెట్టారు, అన్నీ వెన్నిగిండ్లే, అన్నీ అప్పుడే తీస్తారు బయటికి, అన్నీ వెన్నిగిండ్లు అవి పెట్టి బైబిల్ పెట్టారు, కత్తి పెట్టారు, పెన్న పెట్టారు, ఎంత డబ్బు పెట్టారు. డబ్బు ముట్టుకుంటే చెప్పండి అమ్మా, వాళ్ళ కోరికలు ఎలాగుంటాయి? పెన్ను ముట్టుకుంటే ఇంకెప్పుడు సైన్లు చేస్తుంట కలెక్టర్ గారిలాగా. వాళ్ళ ఆశలు, వాళ్ళ కోరికలు ఎట్లా ఉంటాయంటండి? మా పిల్లలు ఏది ముట్టుకుంటే, బైబిల్ పట్టుకుంటే ఇంకా ఆడు ఎక్కు తొక్కేసినా కానీ ఒక దినాన్ని సేవకుడు అయిపోతారు. ఇదే అంటారు కొందరికి. బైబిల్ తల సింపేసిన అలా చూస్తూ ఉంటారు చేతిలో. మేడ్చల్లో ఒక రోజు చాలా మంచి ఎండ, వాక్యం చెప్తూ ఉన్నా. ఒక ఆమె బైబిల్ ఇచ్చింది ఆ పిల్లోడికి. ఆడు పేజీలు ఇలా పట్టి ఇలా లాగేస్తున్నాడు, చింపేస్తే ఆడు తొక్కేసి. నీకు బుద్ధి ఉందా అని అడిగాను నేను. నీకు బుద్ధి ఉందా అన్న. ఏంటి బైబిల్ అలా చింపేసి అలా పేజీలు తీసేస్తున్నావు, మురిసిపోతున్నావు నువ్వు మనిషివేనా అన్న. ఇట్లా ఉనిగిపోయింది. బుద్ధి లేదు నీకు? చేతులు బైబిల్ తీసుకెళ్ళి ఇలా పట్టి లాగేస్తుంటేనే పేజీలు చింపేస్తా, నీకు ముచ్చట? చేతుడు తీసుకుని తప్పు అట్లా చేయకూడదని పక్కన పెట్టుకో, లేదా దాచేసుకో. వాళ్ళు అల్లరి చేస్తున్నారు, వాళ్ళు నోరు మూసే మనం. కానీ పిల్లల్ని కొంచెం చాలా జాగ్రత్తగా, కొంచెం అల్లరి చేస్తే జ్ఞానంగా బయటికి వెళ్ళి కొంచెం కవర్ చేసి మెల్ల తీసుకోవచ్చు. ఎందుకంటే చూపులన్నీ కూడా అందరి చూపులు ఇటుపోతాయి. ఇటెల్లో ఫస్ట్ మాకు లేరండి. దైవత్వానికి చాలా విలువనియ్యాలి మనం. వెండి బంగారము వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు. మనం ఏ రీతికి విమోచించబడ్డాం? 19 వచ్చిన 1 పేతురు 1:19. రక్తము చేత, అమూల్యమైనటువంటి రక్తము, విలువైనటువంటి రక్తము, గొర్రెపిల్ల రక్తము. మనమందరం కూడా గొర్రెపిల్ల రక్తము చేత విమోచించబడ్డాం. యోహాను ఆయన చూసి ఏమంటున్నాడు? ఇదిగో లోక పాపము మోసుకొని పోచున్నటువంటి దేవుని గొర్రెపిల్ల. నీ పాపము నా పాపము మోసినటువంటి దేవుని యొక్క గొర్రెపిల్ల. ఆయన మనసు ఎంత ఉన్నతమైనటువంటిదండి. సమయంలో చాలా ఉన్నాయి కానీ మాటలో ఆయన మనసు గురించి చదువుకుని ప్రభువులో మనం పాలు పొందుకుందాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5 నుంచి 7 వరకు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. దేవునికి కలిగినటువంటి మనస్సు గురించి ఫిలిప్పీ సంఘానికి పౌలు తెలియజేస్తున్నాడు. క్రీస్తు యేసునకు కలిగిన మనసు ఎంత గొప్ప మనసు అండి. తండ్రి యొక్క కోపం చల్లార్చుట కొరకంట తన కుమారుడు లోకాన్ని పంపిస్తే మన కొరకు ఆయన ఏం చేస్తున్నాడు? తన ప్రాణం పెట్టి, తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరిగినటువంటి ప్రజలు గనుక వీరిని క్షమించుము. ఆయన క్షమించుటకైనా సిద్ధ మనస్సు కలిగినటువంటి దేవుడు. క్రీస్తు యేసునకు కలిగిన మనసు మీరును కలిగి ఉండుడి. అది మనం అందరం కూడా అటువంటి మనసు మనమంట కలిగి. ఆయన మనసు ఎటువంటిదంటే అండి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, ఆయన దైవత్వము, త్రిత్వములో 3వ వ్యక్తి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. తండ్రి దాన్ని స్థాపించాడు, కుమారుడు దాన్ని నెరవేర్చాడు, పరిశుద్ధాత్మ ముద్రించాడు.
ఆయన దేవుని కుమారుడు, ఆయన శ్రమలు పొందాడు, ఆయన శ్రమల ద్వారా ఆయన విధేయత నేర్చుకున్నాడు. హెబ్రీ 5:7-8 వచ్చినారు మనం చూసినప్పుడు. తాను కుమారుడేండియో తాను పొందిన శ్రమల ద్వారా అయినా విధేయత నేర్చుకున్నాడు. మహారోదనతో కన్నీళ్లతో శరీర దారుకున్న దినాల్లో రోదనము చేశాడు. ఆయనకు అవసరం లేదండి. లాజరు చచ్చిపోతే ఒక ఇంట్లో వ్యక్తిని కోల్పోయినట్టు ఏడ్చాడు. 11:35 11:35 ఆహ్వానం కరెక్టే. 11:35 36 30. యేసు కన్నీళ్ళు విడిచాను. ఎంత చక్కని మాట అండి. ఒక వ్యక్తి కొరకు, నరమాతృడి కొరకు అంటే యేసు కన్నీళ్లు విడిచాడు. ఆయన కనికరము ఎంత గొప్పదో. సృష్టికర్త లాజరు చనిపోతే ఆయన కన్నీరు విడిచాడు. మిమ్మల్ని ఎవరు విడవమంటలేదు, అసలు మీరే కన్నీళ్ళు విడిచి చూస్తున్నారు. ఆయన దైవత్వం ఎంత గొప్పదో చూడండి. యేసు లాజరు చనిపోతే ఆయన కన్నీరు విడిచాడు. ఎందుకంటే ఆయన గురించి మనం కన్నీళ్ళు లోపల ఇంకిపోయి ఉన్నాయి. బలవంతంగా పిలిచిన రావయ్యి డ్రై అయిపోయినాయి. ఆయన దేవుని కుమారుడేండియో ఆయన కలిగిన దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని దేవునితో సమానముగా ఉండి విడిచిపెట్టకూడని భాగ్యముని ఎంచుకొనక ఎవరన్నా ఘనతతో ఎట్లా ఫీల్ అవుతారండి? వాళ్ళతోటి నన్ను కూడా సన్మానించి ఘనపరితే నాకు కూడా పైకి అనుకోకపోయినా లోపల సంతోషం అని ఉంటుంది. ఎవరు కూడా తక్కువ కావాలనుకుంటారా? ప్రతి వారు కూడా ఘనపరిచి కూడా చూపించడం చాలా ఇష్టపడతారు. ఆయన దేవుని కుమారుడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి అది ఆయన దైవత్వం. మంటిని హత్తుకున్నట్టుకు మహిమగా ఉన్నటువంటి దేవుడంట ఎట్లా వచ్చాడంటండి? మనుషుల పోలికగా పుట్టి. ఎట్లా వచ్చాడంటండి? మనుషుల కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన స్త్రీ గర్భ మనుషుని పోలికగా పుట్టి రక్త మాంసములు కలిగి మనిషిని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని, అంతేకాకుండా ఇంకా దాసుని స్వరూపము ధరించుకొని, అది దాసుడంటే పనివాడు, సర్వెంట్, అంతే కదా. అంటే ఒక సేవకుడికి వచ్చాడు. మార్కు సువార్త అంతా కూడా అదే. ఆయన ఒక సేవకుడికి వచ్చేసాడు. దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా, అంతేకాకుండా తనను తాను ఆయన చూసి ఆయన రూపాన్ని ఎవరు కూడా వర్ణించలేరండి. ఎట్లా అయిపోయాడంటండి? మాంసపు ముద్దవలి, భూమికి ఆకాశానికి మధ్యలో సిలువలో వేలాడి అంత భయంకరమైనటువంటి శిక్షను నీ కొరకు నా కొరకైనా అనుభవించినటువంటి గొప్ప దేవుడు. కొట్టువారికైనా వీపును అప్పగించి ఉమ్మువేవారికి తన ముఖమును దాచుకొనలేదు. చెక్కిముకు రాతివలే ఆయన చేసుకున్నాడు. ఆయన దైవత్వం అప్పగించేసుకున్నాడు. ఆయన వస్త్రములు లాగివేశారు. ఆయన ప్రేమ దైవత్వాన్ని విడిచి, మహిమను విడిచి, తండ్రిని విడిచి మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తనను తానే రిక్తునిగా చేసుకున్నటువంటి దైవ ప్రేమ. అందుకే ఆయన మనతో ఆయన సహవాసం చేయాలని కోరుకుంటున్నాడు. ఇప్పుడే కాదు, మనం నిత్యత్వంలో ఆయనతో కూడా యుగ యుగములు కూడా ఆయనతో మనం ఉంటామా లేదా? యుగ యుగములు. కొరహ కుమారులు కోరుకుంటారు కదా 84వ కీర్తనలను. ఏమంటాడండి? ఆకాశం నీ మందిర ఆవరణంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. తర్వాత భక్తిహీనుల గుడాలు వేసుకున్నట్టుగా నా దేవుని ద్వారపు తీసారా
నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారము నొద్ద నుండుట నాకు ఇష్టము. అసలు దేవుని మందిరపు ద్వారము నొద్ద అక్కడ ఉంటే చాలునైనా నీ సన్నిధిలో నేను అందరి ముందు వెళ్ళి కూర్చుని అక్కడ కూర్చుని నన్ను చూడండి అంటే కాదు. ఎక్కడంటే అండి, మందిరపు ద్వారము నొద్ద. అక్కడ అది కోరుకున్నాడంట కోరహు కుమారులు. ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. అటువంటి ఆశ కలిగి దేవుని కొరకు మనము జీవించాలి. మనం విలువ పెట్టి కొనబడినటువంటి వారు అమూల్య రక్తము చేత మనము క్షయ బీజము నుండి కాక శాశ్వతముగు అక్షయ బీజము నుండి. 1 పేతురు 1:22-23 మనం చూస్తే మనం ఎవరమంటే అండి, క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు శాశ్వత జీవముల అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారం. అంటే దేవుని వాక్యము అంటే క్షయము కానటువంటిది. దేవుని మాట ఎప్పుడు కూడా మనమే చెప్తాం, దేవుని మాట రేమవోడు అని చెప్తాం. ఆ మాట సజీవం అంతది, దాన్ని నువ్వేమీ మార్చలేవు. దేవుని మాట నువ్వు అవునన్నా కాదన్నా అంత గొప్ప దేవుని మనము కలిగి. అయితే ప్రభు అంట మనతో సహవాసం చేయడానికి ఆయన వచ్చాడు. అంతేకాదు ఇప్పుడే కాదంటండి, నిత్యత్వంలో కూడా ఆయనతో మనం, యుగంలో కూడా ఆయనతో మనం ఉంటాం. ప్రభువులో మనం సిద్ధపడదాం. విన్న వాక్యానికి